ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. చాలామందికి గుండె రోగాలు చాలా చిన్న వయసులో వచ్చేస్తున్నాయి. సో, ఇప్పుడు మనకి చాలా కామన్‌గా ఉంటది. మనం ఏమి తినాలి, మనం ఏమి తినకూడదు. సో, మనం గుండెకి ఆరోగ్యం బాగుండడానికి మనం ఏమేమి తినాలి బేసికలీ. సో, మనకి తినడానికి ఇంపార్టెంట్‌లీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్. వెజిటబుల్స్ మనం అన్నీ వాడొచ్చు. కొన్ని ఆర్ నాట్ టేకెన్ యాస్ వెజిటబుల్స్ లైక్ పొటాటో, లైక్ ఆలుగడ్డ, చామగడ్డ ఆర్ నాట్ లైక్ వెజిటబుల్స్. దే ఆర్ జస్ట్ టేకెన్ యాస్ స్టార్చ్. మిగతా అన్ని ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలక్, కొత్తిమీర్ అండ్ ఆల్ ద ఫైబర్ కంటైనింగ్ వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, క్యారెట్, కాలీఫ్లవర్ మనం అన్నీ వాడొచ్చు హార్ట్ సంబంధించిన. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ ద హార్ట్. మనం ఫ్రూట్స్ అన్నీ ఫ్రెష్గా తినాలి. మనం కట్ చేసి పెట్టేది తినకూడదు. ఫ్రెష్ ఫ్రూట్స్ మనం తింటే దాంతో మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దే ఆర్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఇది వచ్చేసి గుండెకి చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత సీరియల్స్లో మనం ఏది అవాయిడ్ చేయాలి గుండెకి? ట్రై టు అవాయిడ్ రైస్ అండ్ వీట్. దీస్ ఆర్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. మనం ఏది తినాలి? వీ షుడ్ ఈట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వాట్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్? దే విల్ హ్యావ్ అ వెరీ లో గ్లైసెమిక్ ఇండెక్స్. ఇవి ఏముంటాయి మనకి? మిల్లెట్స్, రాగి, బాజరా, జవారీ, ఓట్స్ అండ్ క్వినోవా. ఇవి వచ్చేసి ఆర్ కాల్డ్ ఎస్ కాంప్లెక్స్ కార్బ్స్. ఇందులో ఏమవుతుందంటే మనకి మనం తిన్న తర్వాత గ్లూకోజ్ రిలీజ్ ఫ్రమ్ దెమ్ ఈజ్ వెరీ స్లో. అంటే గ్లూకోజ్ రిలీజ్ కావడానికి బాడీకి చాలా టైం పడుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్ రైస్ తింటే దానికి గ్లూకోజ్ రిలీజ్ ఇన్ ద బాడీ విల్ హ్యావ్ ఎన్ 20 hours టైం అనమాట. మీరు ఒకవేళ మిల్లెట్స్ తింటే ఆ 100 గ్రామ్ గ్లూకోజ్ రిలీజ్ కావడానికి మనకి నియర్లీ 5 to 6 hours పడుతుంది. సో దానికి దట్ ఈస్ వెరీ బెనిఫిషియల్. సో దట్స్ వై వీ రికమెండ్ టేకింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అండ్ నెక్స్ట్ బెటర్ థింగ్స్ ఫర్ ద హార్ట్ ఆర్ నట్స్. నట్స్ లైక్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ద హార్ట్. మనం రాత్రిపూట వాటర్లో పెట్టేసి పొద్దున తింటే మనకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ కాడ్ లివర్ ఆయిల్, ఫిష్ ఆయిల్. సో మనం ఫ్రెష్ చేపలు తింటే చాలా బాగుంటుంది మనకి. మనం చేపని ఫ్రై చేయకుండా తింటే మనకి గుండెకి చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉంటాం. జ్యూసెస్లో బేసికలీ మనకి బెనిఫిట్స్ ఏం రావు. ఇట్ ఈస్ జస్ట్ షుగర్ వాటర్. సో ట్రై టు అవాయిడ్ ఫ్రూట్ జ్యూసెస్. ట్రై టు డైరెక్ట్లీ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్.